వాళ్ళు మనల్ని డిస్కరేజ్ చేస్తారు పూర్తిగా. మన ఛార్జింగ్ మొత్తం తీసేస్తారు, బూట్ క్యాంప్ ఛార్జింగ్ అంతా. మరి పిచ్చోడా నీకేం తెలుసు, ఇట్లాంటి నేను ఇన్ని చూశాను, 6 నెలల కన్నా ఎక్కువ కనుకుంటే నా చెవి ఎత్తా నా కాలు ఎత్తానంటారు కొంతమంది. అలాంటి మాటలు విని ఆగిపోమాకండి మీరు. నేను స్టార్టింగ్ స్టేజీలో డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు ఒక 2-3 మీటింగ్స్కి వచ్చిన, ఇక్కడికి వస్తే మన ఎందుకో తెలియదు కానీ మన ఎంట్రుకలు మొత్తం నిలబడతాయి, లేచి రోమాలు బూస్ బంప్స్ వస్తాయి. అక్కడికి పోతే ఏమవుతుంది సార్, మనకు తగిలిన వాళ్ళు ముదురు తగులుతారు. వాళ్ళు ఏ విధంగా ఒక విధంగా నేను డిస్కరేజ్ చేస్తారు అంతే. ఎందు నీ మాటలతో అయ్యా నాయన లేచి నిలబడుతున్నా, తిరుగుతున్నారు ఎవరో, తిరిగితే ఇక్కడ ఈ డయాస్ మీదకి వచ్చి డ్యాన్స్ చేయాల్సి వస్తుంది లేస్తే. ప్లీజ్, ఆ వైట్ షర్ట్ ఇంకా తిరుగుతూనే ఉన్నాడు. ప్లీజ్ చూడు అబ్బాయి, ఒక అబ్బాయి లేట్ వల్ల నా మైండ్ మొత్తం మళ్ళీ అడిపోయింది ఫోకస్. నాది డీజిల్ బుల్లెట్ లాంటిది. ప్రవీణ్ సారు, రంజిత్ సారు, వీళ్ళు మన సాహు సారు, వాళ్ళు స్పీకర్స్ బాగా మాట్లాడతారు. నేను అంత స్పీకర్ని కాదు. స్టార్ట్ అయితే ఆగదు, ఆగితే మళ్ళీ దొబ్బాలు ఎవరైనా వచ్చిన బండి. డీజిల్ బుల్లెట్లు అంతే ఉంటాయంట, స్టార్ట్ కావాలి అయితే ఎవరైనా దొబ్బాలు వచ్చి. మీ అందరినీ థ్యాంక్ యూ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఎందుకంటే నా బండి ఆపితే దొబ్బాల్సిన బాధ్యత మళ్ళీ మీదే అవుతుంది. నాది కదలదు ముందుకు, అందుకు అదొక మైనస్ ఉంది. ఈసారి మన ప్రవీణ్ సార్ ద్వారా బాలి సార్ ఎప్పుడైనా కలిస్తే చెప్తా మాట, సార్ నాది బండి ఆగిపోతే స్టార్ట్ అవడానికి ఏమైనా క్యాప్సులు తయారు చేయండి, అమ్మటి వేసుకొని మళ్ళీ వాటర్ దాకా స్టార్ట్ చేస్తా. ఎక్కడ దాకా చెప్తున్నా సార్ నేను? థ్యాంక్ యూ ఒక్క నిమిషం. ఇంతమంది చెబితే నాకు అర్థం కావట్లేదు. మీరు కూడా ఫీల్డ్కి 3 వెళ్ళినప్పుడు డబా అప్లైనర్ చెబుతుంటే మళ్ళీ డౌన్లైన్ ఒకటి చెబుతాడు, మధ్యలోకి వచ్చి మధ్యలో వాడు ఒకటి చెబుతాడు వచ్చి. ఇన్ని చెబితే వాడు కన్ఫ్యూజ్ అవుతాడు, అవునా కాదా? కాబట్టి ఫీల్డ్కి వెళ్ళినప్పుడు తెలిసినా తెలవకున్నా, ఇప్పుడు కొత్త ప్లాన్ మారింది మనకు. 5, 8, 10, 11 ఉండేది గతంలో. ఇప్పుడు మనకు 12 అయింది, 16 అయింది. 5, 8, 12, 16, అవునా కాదా? మీరు 4 పోయిన ప్లాన్ చెప్పడానికి ఒక చోటకి ఎవరో ఒకళ్ళు స్టార్ట్ చేసాడు. 5, 8 పొరపాటున 10 అన్నాడు అనుకో, నువ్వు ఎమ్మటే పెట్టి ఆపు మాకు, మళ్ళీ 12, 16 అన్న మాకు చెప్పని ఏ మునిగిపోయింది. ఎవరైనా పొడుతుంటే నువ్వు ఆపాలా ఎమ్మటే. ప్లాన్ చెబుతున్నాడు ఆయన. ప్లాన్ చెబితే 5, 8, 10, 12, 11 చెప్పిండు. రేపు 16 బాలి సార్ ఇస్తాడా? ఇస్తాడు కదా. ఆవేశం తట్టుకోలేము మనం. దయచేసి అందరూ ఇవన్నీ చిన్న మిస్టేక్స్ చేస్తున్నాయి, మనం అవి మార్చుకుందాం, అవునా కాదా? అది మంచి అయినా చెడు అయినా స్టేజ్ మీద చెప్పేటప్పుడు మాట్లాడేవాడు అంతే. తర్వాత కిందికి వచ్చిన గురువు గారు అది ఏదంటే ఏదో సందర్భానుసారంగా కావాలని ఏమన్నా కొన్నిసార్లు కన్విన్స్ చేయాలా, లేకుంటే కన్ఫ్యూజ్ చేయాలా. ఏం చేయకుంటే మరి ముందుకు పోతుంది. ఏం చేసినా మంచిగా చేస్తున్నాం మనం. ఎస్ఆర్నో 100 అబద్ధాలు ఆడేది ఒక పెళ్లి చేయమన్నారు పెద్దలు మనకి. అట్లనే మనం ఏదైనా చెప్పినా తప్పేం లేదు, దీనికి మంచి చేస్తున్నాం కాబట్టి. ఆయన ఏమన్నా ఒక 20,000 కట్టించి 40,000 ముంచితే అబద్ధం చెప్పకూడదు మనం. ఇక్కడ అబద్ధాలు కూడా ఏముండవు. ఇంతమంది చెప్తే నాకు పాయింట్ అయితే కనిపించలేదు. ఎవరైనా ఒక్కరు చెప్పండి ప్లీజ్, నేనేం మాట్లాడుతున్నా. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ సార్. సార్ నాకు అది గుర్తుంది, మీరు వింటున్నారా లేదా, ఎంతవరకు ఎక్కిందని అడుగుతున్నా. బూట్ క్యాంప్ నుంచి బయటకు వచ్చి నాకు ముదురులు తగులుతారా లేరా? ఆ ముదురులు ఏం మాట్లాడతారంటే ఇది 6 నెలల గ్యారెంటీకి పోతుంటారు, గట్టిగా చెప్తారు వాళ్ళు. స్టార్టింగ్లో మనకు అంత ధైర్యం, అంత వాళ్ళతో ఢీకొని అంత ఇది లేదు. ఒకటి మీరేమంటారంటే బూట్ క్యాంప్కి వెళ్ళాము మేము, ఇన్కమ్ తీసుకున్న చాలామందిని చూసామంటారు. 10 లక్షలు వస్తున్నాయి ఎంఎస్ఆర్కి అంటారు. మీరు పోయి నిజంగా నువ్వు చూసినవా? వాడేదో చెప్పాడు అనుకో స్టేజ్ మీద వచ్చి, నువ్వు చూసినవా? లేదు నువ్వు కొంచెం ధైర్యవంతుడే, లేదు నేను చూశాను, నాకు స్టేటస్ చూపించండు, లేకుంటే బ్యాంక్ స్టేట్మెంట్ చూపించండు, గట్టిగా మాట్లాడితే ఏమంటారు తెలుసా? మళ్ళీ ముందు జాయిన్ అవ్వబట్టి వచ్చినాయి నీకు వస్తాయా? వాడి దగ్గర రెడీగా ఉంటాయి క్వశ్చన్లని మిమ్మల్ని
చెట్లపాలు చేయటానికి. క్యాంపుకి వెళ్ళి వచ్చింది మనం. మనకు సలహాలు ఇచ్చేవాడు ఏ రేంజ్ అనేది ఆలోచించండి. అవునా కదా? అర్హత ఉందా మనకు సలహాలు ఇచ్చేంత అర్హత వెస్టీజ్ మీద? అదర్ కావచ్చు, ఆయన ప్రొఫెషనల్ కావచ్చు, లేకుంటే ఇంకేమన్నా ఆయన రంగంలో ఆయన గొప్ప కావచ్చు. ఈ రంగంలో మనకు అంతో కొంత నాలెడ్జ్ ఉంది. మీకు ఏదన్నా డౌట్ వస్తే మీ అప్లైన్ అడగండి. నిజంగా సార్ వాళ్ళకి 10 lakhs వస్తున్నాయా లేవా అడగండి. బ్యాంక్ స్టేట్మెంట్లు ఉన్నాయి, పంపిద్దాం. TDS కడుతున్నాం, పంపిద్దాం. దయచేసి మీకు కూడా ఇలాంటి వాళ్ళు తగులుతారు. ఎక్కడ తగులుతారు తెలుసా? బయట ఎక్కడో కాదు, మన ఇంట్లోనే తగులుతారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎవరు చెప్పినా మీరు డిసైడ్ అవ్వండి. ఇక్కడ ఒకవేళ మీ ఇంట్లో మీ హస్బెండే వద్దన్నాడు, తెలిసా తెలియకనా? తెలిస్తే చేతులు ఎత్తి మొక్కాలి వెస్టీజీకి, అంతే, నో డౌట్. ఒక్కొక్క ఆయన 20,000 జాబ్ చేస్తుండే, వెస్టీజ్ వద్దు గిస్టేజ్ వద్దు, 20,000 ఆయన చేసే జాబు. తెలియక అంటున్నాడు, తెలియక. ఇప్పుడు చిన్న పిల్లగాడికి మనం 50 రూపాయల నోటు ఇచ్చినా కిందనే వేస్తాడు, 100 రూపాయలు ఇచ్చినా అంతే, 1000 రూపాయల నోటు ఇచ్చినా కిందనే వేస్తాడు. తెలియక, వెస్టీజ్ గురించి తెలియక తప్పు చేస్తున్నారు. తెలిసిన MBBS, నిన్ననే మాకు మిర్యాలగూడలో ఒక డాక్టర్ మేడం, MBBS MA సర్జన్, లండన్, వెస్టీజ్లో పనిచేస్తుంది, సిల్వర్ డైరెక్టర్గా. లాస్ట్ మంత్ 27,000 తీసుకున్నది. అటువంటి వాళ్ళు ఎంతోమంది, ఒక డాక్టర్ని కాదు, మా టీంలో ఒక మేడం వచ్చింది కాబట్టి చెప్తున్నారు. అట్లాంటి ఎంతోమంది పనిచేస్తా ఉన్నారు వెస్టీజ్లో. వాళ్ళు డాక్టర్లు సైతం వెస్టీజ్ గొప్పదంటా ఉన్నారు. దీని వాల్యూ ఎవరికి అంత తొందరగా తెలియదు, తెలిస్తే ఎవరు వదిలిపెట్టుకోరు. ఒక 3 months జర్నీ చేయండి మీరు, లేదా మీకు నెగిటివ్గా మాట్లాడే వాళ్ళని పట్టుకొచ్చి 3 నెలలు మనతో జర్నీ చేయండి. తర్వాత వాళ్ళతో వెస్టీజ్ వాళ్ళతో బంధం ఎలా ఉంటుందంటే ఫారిన్ పెవికిక్కులాగా తయారవుతుంది. ఫారిన్ పెవికిక్ ఇది పట్టుకుంటే వదలదు. వెస్టీజీ అర్థమైతే నిద్ర రావట్లేదు సార్, 4 గంటలు పడుకొని లేచి మళ్ళీ పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చినాం. వెస్టీజ్ 10 మందికి మంచి చేయాలి, ఆ 10 మంది ఆనందం చూడాలి, తద్వారా మనకు రూపాయి వస్తుంది. ఇక్కడ మా స్వార్థం లేదు. మన వెస్టీజీ వాళ్ళు పనిచేసే వాళ్ళు ఎవరు స్వార్థం లేదు. ఇక్కడ ఉంది, మనకు వస్తుంది, కింద వాళ్ళకి వస్తుంది. మీ సక్సెసే మా సక్సెస్ ముడిపడి ఉంది. ఎస్ ఆర్ నో? ఇంత 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 గొప్ప వ్యవస్థ అసలు బయట మార్కెట్లో లేదు. ఇన్ని జిల్లాల నుంచి వచ్చినాం మనం ఇక్కడికి. ఎక్కడెక్కడ పుట్టామో, ఎక్కడెవరు ఏం చేసామో తెలియదు. అవన్నీ మనకి ఇప్పుడు అవసరం లేదు. ఇక్కడ ఓన్లీ మనకు సక్సెస్ ఒకటే కావాలి ఇప్పుడు. ఎస్ ఆర్ నో?